ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఎల్లారెడ్డిపేట మండలం సముద్రలింగాపూర్ తుర్కకాశ కాలానికి చెందిన మహిళ మరణానికి కారణమైన ఆర్ఎంపీ జడ్జరి దేవేందర్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించామని సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మండలం తుర్కకాశ కాలనీ సముద్రలింగాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ ఖాసింబీ అనే మహిళకు 26 డిసెంబర్ 2024 రోజు జ్వరం రాగా తిమ్మాపూర్ గ్రామంలోని ఆర్ఎంపీ డాక్టర్ అయిన జడ్జరి దేవేందర్ వద్దకు వెళ్లగా ఆర్ఎంపీ దేవేందర్ ఖాసింబీని పరిశీలించి ఇంజక్షన్లు ఇచ్చి మందులు ఇవ్వగా మర్నాడు జ్వరం తగ్గకపోయేసరికి మరలా దేవేందర్ వద్దకు తీసుకుని వెళ్లగా ఖాసింబీకి సెలైన్లు పెట్టగా స్పృహ కోల్పోయిన ఖాసింబీని బంధువులు ఎల్లారెడ్డిపేటలోని అశ్విని హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ 28 డిసెంబర్ 2024 మరణించిందని డాక్టర్లు తెలపగా ఆర్ఎంపీ నిర్లక్ష్యం మేరకు తన భార్య చనిపోయిందని ఖాసింబీ భర్త అయిన మహమ్మద్ అజీం ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఎల్లారెడ్డిపేట ఎస్ఐ రమాకాంత్ కేసు నమోదు చేశారు. ఎల్లారెడ్డిపేట సిఐ శ్రీనివాస్ దర్యాప్తు చేసి ఆర్ఎంపీ డాక్టర్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారని సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. సిరిసిల్ల జిల్లాలో మొన్న 28వ తేదీన ఒక 30 years ఉన్న మహిళ వైద్యం వికటించి చనిపోయింది. ఆమె సముద్రలింగాపూర్కు చెందిన వ్యక్తి. అయితే వాళ్ళు ఒక ఆర్ఎంపీ దగ్గరికి జడ్జిల్ల దేవేందర్ అనే ఆర్ఎంపీ తిమ్మాపూర్ ఎల్లారెడ్డిపేట మండలం దగ్గరికి తీసుకెళ్తే అక్కడ సరైన వైద్యం లేక చనిపోయినట్లు తెలుస్తుంది. అయితే వాళ్ళు లాస్ట్ మినిట్లో మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయారు, అప్పటికి చనిపోయింది. దీనిపైన జడ్జిల దేవేందర్ పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అది 304 Part 2 అంటే నెగ్లిజెన్స్, ప్రస్తుతం బిఎన్ఎస్ లో 105 సెక్షన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే ఈ ఇన్వెస్టిగేషన్లో ఈయన నెగ్లిజెన్స్ వల్లనే 30 years మహిళ చనిపోయినట్లు తెలుస్తుంది. ఆర్ఎంపీ దేవేందర్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అనేది కోర్టు జ్యుడిషియల్ రిమాండ్కు పంపడం జరిగింది. అయితే ఈ సిరిసిల్ల జిల్లా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైనా మీకు ఏదైనా వైద్యం అవసరమైతే గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళండి, క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు. లేదా ప్రైవేట్ హాస్పిటల్లో క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్న దగ్గరికి వెళ్తే మంచిదని విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ఈయనను డిఎంహెచ్ఓ సిరిసిల్ల వారు అతని యొక్క క్లినిక్ను సీజ్ చేయడం జరిగింది. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.